ప్రచండ ఫోన్ చేస్తున్నాడు మనోహరి, ఎత్తు. ఎత్తితే ఏదో ఒక సాయం అడుగుతాడు. మనకు కూడా వాడి సహాయం కావాలి కదా మనోహరి. వాడికి మనం సాయం చేస్తే తప్పే ఉంది. చెప్పు ప్రచండ. నీ నుంచి నాకు సహాయం కావాలి. అనుకున్నాను సాయం అడుగుతావని. ఏం కావాలి? నా శిష్యుడు కాద్రాని ఆ ఇంట్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకు? వాడు బుజ్జమ్మని బయటకు తీసుకొస్తాడు. నేను తన శక్తులని తీసుకుంటాను. నిన్న అవకాశం ఇచ్చాను, ఏం చేసావు? ఒట్టి చేతులతో వెళ్ళిపోయావు. ఈ ఒక్క అవకాశం ఇవ్వు, పని పూర్తి చేస్తాం. అయినా బుజ్జమ్మను బయటకు తీసుకెళ్లడం నీ వల్లే కాలేదు, నీ శిష్యుడి వల్ల అవుతుందా? పేరుకే వాడొస్తాడు, కానీ వాడి వెనక నా మంత్రశక్తి ఉంటుంది. నువ్వు వాణ్ణి రాణిస్తే మనిద్దరం లాభపడతాం. సరే పంపించు, కానీ జాగ్రత్త, వాడు పట్టుపడితే నా పేరు మాత్రం చెప్పకూడదు. అలాగే. తాంత్రిక, అనుమతి దొరికిందిరా. నేను నిన్ను ఆశీర్వదించి పంపిస్తాను. అమర్, మీ పై ఆఫీసర్ని అడిగి నిన్న ఫంక్షన్ తాలూకు సీసీటీవీ ఫుటేజ్ని తీసుకున్నాను. ఏదైనా అనుమానాస్పదంగా ఉందా? ఎస్, ఆ ఫంక్షన్లో ఇద్దరు సస్పెక్టివ్గా కనిపించారు. వాళ్ళలో ఒకరిని మనం ఇదివరకే ఐడెంటిఫై చేశాం. చూడు. స్టాప్. కొంచెం జూమ్ చేయి. వీడు ప్రచండ కదా? అవును, పిల్లల కారుకు బ్రేకులు తీసిన మాంత్రికుడు. మరి రెండో వాడెవడు? ఆ మాంత్రికుడు అసిస్టెంట్ అయి ఉంటాడు. వీళ్ళిద్దరూ నిన్న ఫంక్షన్కి వచ్చారు. కాసేపు బుజ్జమ్మ కనిపించలేదు. మేబీ అది వాళ్ళ పని అయి ఉంటుంది. అంటే బుజ్జమ్మని ఎత్తుకెళ్ళడానికి వాళ్ళు నిన్న ప్రయత్నించారు. ఎగ్జాక్ట్లీ. నిన్న మార్నింగ్ ఆ బొమ్మ పెట్టింది కూడా వీళ్ళే అయి ఉంటారు. వీళ్ళను వెంటనే వెతకాలి పార్తు, ఎక్కడున్నా పట్టుకోవాలి. వాళ్ళు కంటిన్యూగా బుజ్జమ్మని టార్గెట్ చేస్తున్నారు అమర్. మళ్ళీ ట్రై చేస్తున్నారు. ప్రచండను మనం ఐడెంటిఫై చేశాం కాబట్టి వాడు జాగ్రత్త పడి ఈసారి వాడి అసిస్టెంట్ని పంపించే అవకాశం కూడా ఉంది. అయితే వాడి మీద మనం ఫోకస్ చేయాలి. మిస్ అమ్మా, నిన్న రాత్రి సారు మనోహరి పార్థసారులు పెళ్లి అనౌన్స్ చేశారు కదా, మళ్ళీ దాని గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. మీరు కూడా సైలెంట్గా ఉన్నారేంటి? లేదు రాతోడ్, దాన్ని ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి తరిమేద్దామా అని చూస్తున్నాను. ఊరికి ఎదురు చూస్తే ఏం ప్రయోజనం మిస్ అమ్మా, ఏదో ఒకటి చేయాలి కదా. ఎవరు? నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? నేనే రమ్మన్నాను రాతోడ్. కూర్చోండి పంతులు గారు, కూర్చోండి. అలాగే. మనోహరికి పెళ్లి ఫిక్స్ చేయాలని పిలిపించాను. మీరు నాకంటే ఫాస్ట్ గా ఉన్నారు మిస్ అమ్మా. మరి ఏమండి పార్దు సార్, యాదమ్మా మనోహరిని పిలువు. అలాగే మేడం. నమస్కారం. నమస్కారం అండి, కూర్చోండి. నమస్కారం. అలాగే. పార్దు గారు మీరు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. మనోహరి ఏంటి నిలబడ్డా? కూర్చో కూర్చో.
కూర్చో. ఇలా వచ్చారేంటి? అమ్మగారు రమ్మన్నారు. ఎందుకు బాగి? పిల్లల కోసం పూజలు చేయించడానికా? ఆ పూజలు ఎలాగో నేను చేయిస్తానులే గాని పంతులు గారు వచ్చింది మీరు తలపెట్టిన కార్యం కోసం. నేను తలపెట్టిన కార్యం అదే సార్, మీరు తలకెత్తుకున్న మనోహరి పార్థసారల పెళ్లి. నిన్న మీరు అనౌన్స్ చేశారు కదండి, ఆలస్యం అమృతం విషమని. ఆ వేళకి వెంటనే ముహూర్తాలు పెట్టడానికి పంతులు గారిని రమ్మన్నాను. ఇదెంతసేపు నన్ను ఇంటి నుంచి తరిమేయాలని చూస్తుంది చెంబ. ఆవిడ్ని పక్కన పెట్టి ఆ పార్థం చూడు, నిన్ను తినేసేలా చూస్తున్నాడు. పెళ్లికి మొహం వాచినట్టు వీడి చూపులు. నువ్వు అమర్ సార్ని చూస్తున్నట్టే అతను నిన్ను చూస్తున్నాడు. అమ్మా, అమ్మాయి అబ్బాయి జాతకాలు చూపిస్తే ముహూర్తాలు చూస్తాను. పార్థు, నీ జాతకం ఉందా? ఉందమ్మర్. ఏంటి సార్, జాతకాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదండి, అందుకే పార్థు గారి జాతకాన్ని రెడీగా పెట్టుకున్నారేమో. అవును బాగి గారు, పంతులు గారు తీసుకోండి. ఇవ్వండి. మనోహరి, నీ జాతకం కూడా ఇవ్వు. అది నా జాతకం లేదు బాగి, ఎక్కడో మిస్ అయింది. అయ్యయ్యో, మేడం గారి జాతకం లేకపోతే మ్యారేజ్కి ఇప్పుడు ముహూర్తం పెట్టలేరు కదా, మరి ఇప్పుడు ఎలా? నో ప్రాబ్లం, మనోహర్ జాతకం నా దగ్గర ఉంది.